హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నేర్చుకుందాం విత్ ఉష. ఈ రోజు వీడియోలో ఇక్కడ చూపిస్తున్న ఈ సింపుల్ ఈజీ ట్యూనిక్ టాప్ ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. నేను దీనికోసం 2 మీటర్స్ రేయాన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇవి ఫేక్ మిర్రర్స్, ప్లాస్టిక్ మిర్రర్స్ ఉంటాయి కదా, అవన్నమాట. ఈ టాప్ కి బాడీ పార్ట్ కట్ చేయడం కోసం ముందుగా దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ చివరి ప్లెయిన్ వచ్చింది కదా, ఆ ప్లెయిన్ వదిలేసి నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను. ఇది 12 ఇంచెస్ విడ్త్ వచ్చేటట్టుగా నేను తీసుకున్నాను. ఈ బాడీ పార్ట్ కి లెంగ్త్ వచ్చేసి 14 ఇంచెస్ కావాలి. నాకు 1 ఇంచ్ సీమ్ అలవెన్స్ కలుపుకొని 15 ఇంచెస్ కి మార్క్ చేశాను. అదే విధంగా ఇక్కడ కొంచెం దూరంగా మళ్ళీ 15 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టుకుని ఈ రెండు మార్కింగ్స్ కలుపుకుంటూ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ 2 లైన్స్ ను కలుపుకుంటూ 12 ఇంచెస్ దగ్గర ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ ని సెపరేట్ చేసేసుకోవాలి. నేను సెపరేట్ చేసేసాను. ఇప్పుడు షోల్డర్ విడ్త్ వచ్చి నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇదే 7 ఇంచెస్ ని కొంచెం కింద కూడా మార్కింగ్ పెట్టుకుంటే మనకి కరెక్ట్ గా వస్తుంది. సో ఈ రెండు మార్కింగ్స్ ని కలుపుకుంటూ డౌన్ కి 7 ఇంచెస్ ఆర్మ్ హోల్ కోసం మార్కింగ్ పెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ మార్కింగ్ చేయాలి. ఇక్కడ 36 ఇంచెస్ చెస్ట్ మార్కింగ్ చేస్తున్నాను నేను. 36 ని 4 పార్ట్స్ చేస్తే 9 వస్తుంది. దానికి 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్ కలుపుకొని 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టి డ్రా చేశాను. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ కర్వ్ కోసం అని చెప్పి 1.5 ఇంచ్ కి ఇలా మార్క్ పెట్టుకుని దీన్ని ఇలా ఈ లైన్స్ తో కలుపుకుంటూ కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి. అలాగే నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ డెప్త్ 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇది ఎనీవే బ్యాక్ నెక్ కాబట్టి నేను 4 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత ఈ బాక్స్ లో మనం కర్వ్ డ్రా చేసుకోవాలి. రౌండ్ షేప్ ఇస్తున్నాను నేను. అయితే ఇది నేను యూజువల్ గా ఇలాగే రౌండ్ డ్రా చేస్తాను. మీకు ఇంకొంచెం చిన్నగా కావాలనుకుంటే ఇక్కడ చూపించినట్టు ఇలా పైకి డ్రా చేసుకోవచ్చు. నేను మాత్రం ఈ కిందదే ఫాలో అవుతున్నాను. ఇక్కడ మనం వేస్ట్ లూజ్ మార్క్ చేయాలి. ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చేసి 29 ఇంచెస్ కావాలి. 29 ని బై 4 చేస్తే 7.25 వస్తుంది. దానికి 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్ కలుపుకొని 9.25 కి మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ ని కలుపుకుంటూ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ క్రింద నుండి ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా చిన్న మార్క్ పెట్టుకుని ఇలా లైట్ గా కర్వ్ షేప్ లో డ్రా చేసుకోవాలి. తర్వాత పైన షోల్డర్ స్లోప్ దగ్గర 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ షోల్డర్ స్లోప్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్స్ పైన మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర నేను క్రింద లైన్ మాత్రమే ఫాలో అవుతున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసమని మళ్ళీ డబుల్ ఫోల్డ్ మీద ఫ్యాబ్రిక్ ని తీసుకుని ఈ ఫోల్డెడ్ సైడ్ రెండు ఈక్వల్ గా వచ్చేటట్టుగా అరేంజ్ చేసుకుని దీని చుట్టూ మనం ట్రేస్ చేసుకోవాలి. ఇలా ట్రేస్ చేయడం అయిపోయిన తర్వాత ఈ ఫ్రంట్ ఆర్మ్ హోల్ ఎప్పుడు ఒక 1/2 ఇంచ్ డెప్త్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కి ఇక్కడ చూపించినట్టుగా ఇలా డ్రా చేసుకోవాలి. అలాగే నెక్ మీకు కావాలంటే 4 ఇంచెస్ ఉంచేసుకుంటే ఉంచేసుకోవచ్చు. నేను 5 ఇంచెస్ పెడుతున్నాను. దానికోసం 1 ఇంచెస్ కిందకి ఇలా లైన్ డ్రా చేసుకుని దీని లోపల ఈ బాక్స్ లోపల రౌండ్ షేప్ ని డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ లైన్స్ పైన కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ అప్పర్ బాడీ పార్ట్స్ రెడీ అయిపోయినట్టు. అయితే ఇంకా వీటికి క్రింద ప్రిల్స్ పెట్టాలనుకుంటున్నాను నేను. ప్రిల్స్ కోసమని ఇంకొక పీస్ తీసుకున్నాను ఇదే క్లాత్ లో. దీని లెంగ్త్ వచ్చేసి నేను 14.5 ఇంచెస్ తీసుకున్నాను. విడ్త్ మనకి ప్రిల్స్ ఎంత కావాలో దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి. నేనైతే మనకి మొత్తం ఈ పైన అప్పర్ బాడీ పార్ట్ కి వేస్ట్ ఎంత పెట్టామో దానికి డబుల్ తీసుకున్నాను. ఇప్పుడు స్లీవ్స్ కోసం 2 పీసెస్ తీసుకుని ఇక్కడ చూపించినట్లుగా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డెడ్ సైడ్ నా వైపు ఉంది. దీని విడ్త్ వచ్చేసి నేను 8.25 ఇంచెస్ ఉండేటట్టుగా తీసుకున్నాను. లెంగ్త్ నాకు 14 ఇంచెస్ కావాలి. 1 ఇంచ్ సీమ్ అలవెన్స్ కోసం పెట్టుకుని 15 ఇంచెస్ తీసుకున్నా. ఈ పై నుండి 3 ఇంచెస్ డౌన్ కి ఇలా 2 మార్కింగ్స్ పెట్టుకుని వీటిని కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈ పై నుండి ఇలా కర్వ్ ని డ్రా చేసుకోవాలి. మనం 3 ఇంచెస్ దగ్గర లైన్ డ్రా చేసాం కదా, దాని వరకు ఇలా కర్వ్ ని డ్రా చేసుకోవాలి. స్లీవ్ లూజ్ వచ్చేసి నాకు 5 ఇంచెస్ కావాలి. దానికి ఇంకా 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్ కోసం యాడ్ చేసుకుని మార్క్ చేశాను. అంటే మొత్తం 7 ఇంచెస్. ఈ మార్కింగ్స్ ని ఈ పైన మార్కింగ్ తో కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకుని దీని స్లీవ్ కట్ చేసేసుకున్నాను. అయితే స్లీవ్ కూడా మనం ఫ్రంట్ వైపు డెప్త్ తీసుకోవాలి కదా, దానికోసం 2 స్లీవ్స్ ని ఒకదానిపైన ఒకటి రైట్ సైడ్స్ టుగెదర్ ఉండేటట్టుగా పెట్టుకుని ఒకవైపు ఇలా లోతు తీసుకోవాలి. ఈ లైన్ పైన కట్ చేసేసుకున్న తర్వాత
మనకి స్లీవ్ పైన పార్ట్ అయిపోయినట్టే. అయితే కింద ఫ్రిల్స్ పెట్టాలి కదా, దానికోసం ఈ పీస్ తీసుకున్నాను నేను. దీని లెంగ్త్ నేను 6.5 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు స్లీవ్ ఆల్రెడీ 14 ఇంచెస్ తీసుకున్నాము. ఇక్కడ ఇంకొక 5 ఇంచెస్ కావాలి నాకు. అయితే క్రింద డబుల్ ఫోల్డ్ స్టిచ్ చేయడానికి 1 ఇంచ్, పైన అటాచ్ చేయడానికి 1/2 ఇంచ్, మొత్తం నేను 6.5 ఇంచెస్కి ఇది పొడవు తీసుకున్నాను. ఇకపోతే దీని విడ్త్ వచ్చేసి, స్లీవ్ విడ్త్ మనకి 14 ఇంచెస్ వచ్చింది కదా, దానికి 1.5 టైమ్స్ అంటే 21 ఇంచెస్ ఉండేటట్టు తీసుకున్నా. ఇలా 2 స్లీవ్స్ కోసము తీసుకున్నాను. దీంతో మనకి కటింగ్ అయిపోయినట్టే. ఇక స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ స్టిచ్చింగ్ లో ముందుగా మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్స్ ని ఇలా ఒకదానిపైన ఒకటి ప్లేస్ చేసుకుని ఒకవైపు షోల్డర్ ని జాయిన్ చేసేసుకోవాలి. నేను దీన్ని జాయిన్ చేసేసాను. తర్వాత మనం నెక్ ఫినిషింగ్ కోసం ఇలా ఒక క్రాస్ పట్టీని తీసుకుని ఇలా నెక్ పైన ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుండి పెట్టుకుని ఈ మొత్తం నెక్ అలాగే షోల్డర్ జాయింట్ ఉంది కదా, దాని మీదుగా ఇంకొక పీస్ కూడా నెక్ కి మొత్తం దీన్ని ఇలా జాయిన్ చేసుకుని స్టిచ్ చేయాలి. స్టిచ్ వేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. స్టిచ్ తెగిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇది మనం రెగ్యులర్ నెక్ ఎలా ఫినిష్ చేస్తామో అలాగే చేస్తున్నాము. ఇలా మొత్తం కట్స్ పెట్టుకున్న తర్వాత మనం ఈ స్ట్రిప్ ని ఇలా ఓపెన్ చేసుకుని ఈ స్ట్రిప్ కి క్లాత్ కి మధ్యలో ఈ స్టిచ్ పైన ఎగ్జాక్ట్ గా సెంటర్ లో స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసాను నేను. ఇప్పుడు మనం ఈ రెండో వైపును కూడా షోల్డర్స్ ని జాయిన్ చేసుకోవాలి. ఈ జాయిన్ చేసేటప్పుడు క్రాస్ పట్టీ నుండి కూడా జాయిన్ చేసుకుంటూ మొత్తం స్టిచ్ వేసేయాలి. ఆల్రెడీ ఫస్ట్ షోల్డర్ జాయినింగ్ అయిపోయింది కదా, సెకండ్ షోల్డర్ కూడా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ క్రాస్ పట్టీని లోపల వైపుకి డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. నేను ఈ నెక్ లైన్ అంతా ఫినిషింగ్ చేసేసాను. ఇప్పుడు ఈ క్రింద ఫ్రిల్స్ ఉన్నాయి కదా, దాన్ని అటాచ్ చేయాలి. దీనికోసం మన ఫ్రిల్స్ కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్ ని ఈ బాడీ పార్ట్ పైన రైట్ సైడ్స్ టుగెదర్ వచ్చేటట్టుగా ప్లేస్ చేసుకుని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ మొత్తం చివరి వరకు అటాచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపు కూడా నేను ఇలా మొత్తం బాడీ పార్ట్ కి ఫ్రిల్స్ ని అటాచ్ చేసేసాను. తర్వాత రివర్స్ చేసి ఈ పైన ఇలా టాప్ స్టిచ్ కూడా వేసేసా. బ్యాక్ సైడ్ బాడీ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రిల్స్ ని అటాచ్ చేసి టాప్ స్టిచ్ వేసేసాను. ఇప్పుడు మనం స్లీవ్స్ ని ముందు రెడీ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ చూపించినట్లుగా ఈ ఫ్రిల్స్ పెట్టే పార్ట్ ని స్లీవ్ పైన రైట్ సైడ్స్ టుగెదర్ వచ్చేటట్టుగా ప్లేస్ చేసుకుని ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని రివర్స్ చేసి టాప్ స్టిచ్ వేయాలి. నేను ఇక్కడ అటాచ్ చేసేసాను, టాప్ స్టిచ్ కూడా వేసేసాను. ఇప్పుడు దీన్ని మనం బాడీ పార్ట్ కి అటాచ్ చేయాలి. దానికోసం బాడీ పార్ట్ పైన ఈ రెడీ అయిన స్లీవ్ ని రైట్ సైడ్ టుగెదర్ వచ్చేటట్టుగా ప్లేస్ చేసుకుని ఇలా ఇక్కడ చూపించినట్టుగా జాయిన్ చేసుకోవాలి. ఇదే విధంగా సెకండ్ స్లీవ్ కూడా నేను ఇదిగో 2 స్లీవ్స్ కూడా జాయిన్ చేసేసాను. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుని లోపల వైపున మనం ఫినిషింగ్ స్టిచ్ వేసుకోవాలి. అంటే ఈ చివర ఈ 2 పీసెస్ ని జాయిన్ చేసుకుంటూ ఈ క్రింద నుండి మొత్తం ఈ స్లీవ్ చివరి వరకు మొత్తం పొడవుగా జాయిన్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపు కూడా క్రింద నుండి స్లీవ్ చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఈ క్రింద డబుల్ ఫోల్డ్ చేసుకుని లోపలికి స్టిచ్ చేసుకోవాలి. అదే విధంగా స్లీవ్స్ కూడా ఈ క్రింద పార్ట్ కి డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. నేను మొత్తం జాయిన్ చేసేసి క్రింద స్లీవ్స్ కి కూడా ఫినిషింగ్ చేసేసాను. దీంతో మన టాప్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై నేను అప్లోడ్ చేయబోయే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.